నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో మార్చి 1 నుంచి బ్రహ్మోత్సవాలు. ఏటా 1000 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు. మంత్రి లోకేష్. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో, రేవంత్ కు కిషన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్. వలస కూలీల వేషంలో రాష్ట్రంలోకి మావోయిస్టులు. తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 11 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. మార్చి 7న ఎదుర్కోలు మహోత్సవం, 8న కళ్యాణోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల దృష్ట్యా కళ్యాణాలు, హోమాలు, జోడు, ఏకాదశి లక్ష పుష్పార్చన సేవలు నిలిపివేయనున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో విద్యను అభ్యసించే నర్సింగ్ విద్యార్థులకు జర్మన్లో ఉద్యోగావకాశాలు లభించేలా శిక్షణ ఇప్పించేందుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్కిల్ బి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మంత్రి లోకేష్ సమక్షంలో ఇరు పక్షాలు ఎంఓయూపై సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఏటా 1000 మంది నర్సింగ్ విద్యార్థులకు జర్మనీలో ఉద్యోగాలు లభిస్తాయన్నారు. రేవంత్ లాంటి సీఎం ఉండటం ప్రజల దురదృష్టం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డినా లేక నేనా, నేను ఒక్క ప్రాజెక్టునైనా అడ్డుకున్నట్లు నిరూపించండి. కేంద్రాన్ని అడిగే ఎన్నికల హామీలు ఇచ్చారా? రేవంత్ గాలి మాటలు ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాను. మెట్రో కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క పైసా లేదు అని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులపై పోలీసులు గస్తీ పెంచారు. మావోలు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, బస్తర్ జిల్లాల నుంచి వ్యవసాయ కూలీలుగా రాష్ట్రంలో ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తారని నిఘా వర్గాల సమాచారంతో వలస కూలీలపై పోలీసులు కన్నేశారు. ఈ క్రమంలో చొరబాటుకు ఆస్కారం లేకుండా పోలీసులు గస్తీ పెంచారు. సరిహద్దుల్లో అప్రమత్తమై రాకపోకలపై నిఘా పెంచారు. కూలీలను తరలించే వాహనాలను తనిఖీ చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.